మీ అందరికీ మా ప్రోగ్రాంకి స్వాగతం. చూస్తున్నందుకు చాలా సంతోషం. ఈరోజు కూడా దేవుణ్ణి నమ్మడం గురించి చర్చిస్తున్నాం. అది మనందరికీ ఎంతో ముఖ్యమైనది కూడా. ఎందుకంటే దేవుణ్ణి నమ్మకుంటే మనం విసుగు చెంది అప్సెట్ అవుతాం ఎక్కువగా. నాకు తెలిసి ఎవరు అలా జీవించాలని అనుకోరు. కనుక ట్యూన్లో ఉండి నమ్మే వైఖరితో ఎలా జీవించాలో అనే చర్చని విని తెలుసుకోండి. చూడండి, కోరినవన్నీ దొరకాలని దేవుణ్ణి నమ్ముతాం. అయితే మీరు కోరుకున్నది దొరక్కపోతే, కావలసినప్పుడు దొరక్కపోతే ఏమవుతుంది? ఎన్ని సమస్యలు వచ్చినా దేవుణ్ణి నమ్మేవారు ఎవరు ఉన్నారు? ఆయన దీన్నే వెతుకుతాడు. మనం విడుదల కోరతాం. యేసు చెప్పాడు, దీన్ని తొలగించి వెయ్యి, దీన్ని నేను భరించలేను. అయితే రాజ్యాభివృద్ధి కొరకు దీన్నే చేయాల్సి వస్తే, ఇదే నిజంగా నీ చిత్తం అయితే అప్పుడు నీ చిత్తం జరుగునుగాక. ఆమేన్. ఈ మాటలు ఎందుకు అర్థమయ్యాయి? కొన్ని సమయాల్లో ఇతరుల కోసం మనం శ్రమలు భరించాల్సి వస్తుంది. కొన్నిసార్లు మాటలు విన్న బిడ్డతో సర్దుకోవాల్సి వస్తుంది. ఆమేన్. మా పెద్ద కొడుకు చాలా మొండివాడు. అతడిది చాలా బలమైన వ్యక్తిత్వం. మునుపు ఇప్పుడు మెత్తబడ్డాడు. మీ బిడ్డలు మీ వద్ద ఉద్యోగం చేయడం పెద్ద సమస్య. మనం ఎన్నో సమస్యలు భరించాలి, సమస్యలు భరించాలి. వీటన్నిటితో అలసిపోతారు. అతడు వరాలను చూశాను. తర్వాత ప్రారంభ దినాల్లో నాలోని తప్పుల్ని భరిస్తూ దేవుడు ఎలా నాతో కలిసి ఉన్నాడో ఆలోచించాను. దేవుడు నాతో ఎలా కలిసి ఉంచాడో. ఒకరోజు పనికి బయలుదేరుతుండగా నా పెద్ద కొడుకు ఏదో తప్పు చేశాడు. నేను ఇక భరించలేకపోయాను. నేను అన్నాను, దేవా, నేను ఇకపై భరించలేను, అతన్ని తీసేస్తా. ఇక అంతే, అతనితో కలిసి పని చేయను, అతడికి దూరంగా ఉంటా, బ్లా 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 బ్లా. ఆమెతో కోపం. దేవుడు చెప్పింది ఎన్నడూ మరువను. దేవుడు నాతో చాలా స్పష్టంగా చెప్పిన మాటను విన్నాను, డేవిడ్ను వదిలేయకు. ఈరోజు అతడు మా సంస్థలో అధికారి. చూసారా, ప్రజల్ని త్వరగా వదిలేస్తాం. ఎందుకంటే వాళ్ళ వల్ల అసౌకర్యాన్ని భరించాం. తక్షణమే వాళ్లను వదిలి మనం మరొక చోటికి వెళ్లి సౌకర్యాన్ని వెతుక్కుంటూ ఉంటాం. ఇది ఎవరికి అవసరమో తెలియదు. కొందరికి అవసరం. నేను నాతోటి మాట్లాడుకోవడం లేదు. ఆమేన్. కొందరు ఇంటికి వెళ్ళి ఇంట్లో ఒక బోర్డుని పెట్టుకోవాలి, ఇది నా గురించి కాదు. ఆమేన్. ఇది నా గురించి కాదు. యేసు చెప్పాడు, ఈ శ్రమ భరించడం ఇష్టం లేదు, అయితే తప్పకుంటే ఇది ప్రజల ఉపకారం కోసం పనికి వస్తుందనుకుంటే. నేను ఈ మధ్య ఏం గ్రహించానో తెలుసా? క్రైస్తవులు ఏం పోగొట్టుకుంటున్నారో తెలుసా? మన మనసుల్లో దేవుని రాజ్యం ఏమాత్రం లేదు. మనది స్వార్థపు వైఖరి. ఇది నా పరిచర్య మనస్తత్వం, ఇది నా శాఖ మనస్తత్వం, ఇది నా సంఘం మనస్తత్వం, నా ప్రార్థనలు, ఇది నాది, అది నాది. దేవుని రాజ్యం గురించి ఎక్కువగా మాట్లాడాలి. దేవుని రాజ్యోన్నతి కోసం మనం చేయవలసిన కృషిని చెయ్యాలి. దేవుడు మనల్ని ఉపయోగించుకునేలా ప్రార్థన చెయ్యాలి. పరిచర్య అభివృద్ధి కోసమే కాదు, దేవుని రాజ్యాభివృద్ధి కోసం కూడా. ఆమేన్. నా మనసును పూర్తిగా కదిలించి వేసిన ఒక మాటను మా చిన్నబ్బాయి చెప్పాడు. మేము ఒకరోజు ఒక అంశాన్ని చర్చిస్తున్నాం. తాను డిజైన్ చేసిన వస్తువును చూపించాడు. నేనన్నాను, నాకు నచ్చలేదు, ఇది నా మినిస్ట్రీ, నాకు నచ్చలేదు. అతడు అన్నాడు, నాకు తెలిసినంత వరకు అమ్మా, నిన్ను నువ్వు సేవించుకోవడానికి పిలుపులేదు. ప్రభు ఈ విధంగా చెప్పాడు. దేవుడు అతడి ద్వారా నాతో మాట్లాడాడు. నేను అప్పుడు ఒక సంగతి గ్రహించాను, నాలోని వైఖరిని మార్చుకోవాలి. పాత అలవాటు సౌకర్యంగా ఉంది కనుక దాన్నే పట్టుకుని వేళ్లాడకూడదు. ఒకవేళ దేవుడు నాలో ఉంచిన ఈ ప్రత్యేక వరాన్ని మార్చి వాడుకోవాల్సి వచ్చినా సరే, నాకున్న బోధనా వరాన్ని, నీకెలాంటి వరం ఉన్నా ఇష్టం వచ్చింది చేసేందుకు, అది నీ స్వంతం కాదు, అది దేవుని వరం. దాన్ని మరొక విధంగా ప్యాక్ చేస్తేనే గాని ఈనాటి తరం ప్రజలు దాన్ని సరిగ్గా విప్పి దేవుని వాక్యాన్ని అందుకోలేరు. నచ్చలేదనేందుకు నేనెవరిని? ఆమేన్. ఇది నా గురించి కాదు,
దేవుని నమ్మడం గురించి. మీరు కష్టమైన వాటి నుండి పారిపోవడం ఆపుకోండి. మీకు నచ్చని ప్రజలు, అసౌకర్యం కలిగించే ప్రజలు, ఇలాంటి వారి నుండి పారిపోవడం ఆపు చేసుకోండి. ఇందువల్లనే సంఘంలోంచి పలువురు బయటకు వెళ్ళిపోతున్నారు. ఊరికే సంఘాలు మారుస్తున్నారు. మునుపు ప్రజలు సంఘంతో కలిసిపోయేవారు. అదే సంఘంలో ఎన్నో ఏళ్లుంటారు. సంఘంలో ఆత్మీయ నాయకుల్ని ఎంతో గౌరవిస్తారు. నాయకులు వీళ్లను సరిదిద్దిన అది దేవుని దిద్దుబాటు అంటారా? అయితే నేడు ప్రతి ఆదివారం ఆనందం కలిగించే ప్రసంగం లేకపోతే వెంటనే మరొక చర్చికి మారడం. ఆమేన్. దేవుడు కదిలి వెళ్ళమనేంత వరకు మనం స్థలం మారకూడదు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం, చాలాసార్లు దేవుడు వెళ్ళమని చెప్పినా వెళ్ళాలనిపించదు. అప్పుడు విధేయత చూపిస్తారు, ఎందుకంటే ఆయన నీ కోసం మరొక ప్రణాళిక వేశాడు. దానికి కొంచెం త్యాగం అవసరపడవచ్చు. చెప్పేది అర్థమవుతుందా? చూడు, నాకు ఇక్కడ నచ్చలేదు, లేదు బ్లా 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 బ్లా. నాకు కూడా చాలా సంగతులు ఏమాత్రం నచ్చవు. ఆమేన్. మనం దేవుని నమ్మాలి. దేవుణ్ణి నమ్మడం, మనం దేవుని నమ్మినప్పుడు జీవితంలో ఎక్కువ సంతోషిస్తాం. చూడు దేవా, ఆ వ్యక్తి నన్నెంత అవమానించాడు, మనసు గాయపరిచాడు. అయితే నేను దాన్ని ఒక పెద్ద సమస్యగా చేయడం నీకు ఇష్టం లేదు. నీపై విశ్వాసం ఉంచా. నేను నమ్ముతున్న ప్రభువా సరిచేస్తావని. నేను ఒక సంగతి గ్రహించాను. సాధారణంగా మనం ఇతరులు తప్పుగా అర్థం చేసుకున్నందున వాళ్ళు మనల్ని అవమానం చేయకుండా అవమానం చేస్తున్నారంటాం. ఇది నిజంగా మన మనసు చేస్తున్న మోసం. నేను ఇలా ప్రార్థన చేశా, దేవా వాళ్ళు నన్ను అవమానిస్తున్నారు, ఇది పొరపాటైతే వాళ్ళు అలా చేయకుంటే నన్ను మార్చు. అయితే వాళ్ళు నన్ను అవమానిస్తూ ఉంటే వాళ్ళ మనసు మార్చి వాళ్ళు నాతో సమాధాన పడేలా చెయ్యి. నీ మనసులో ఓర్చుకునే గుణం లేనంత మాత్రాన అందరూ అన్యాయం చేస్తున్నారు అనుకోకండి. ఒకవేళ నీలోని కోపం తగ్గించుకోవాలేమో. దేవుణ్ణి నమ్మండి. దేవుడు విమోచకుడని నమ్మండి. లూకా 22:42 చూడండి. చెప్పాడు, తండ్రి ఇది నీ చిత్తమైతే ఈ గిన్నెను తొలగించుము, అయితే నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక. దేవుని చిత్తానికి తన్ను అప్పగించుకోగానే ఏమైందో చూడండి. అప్పుడు పరలోకము నుండి ఒక దూత కనబడి ఆయన్ను బలపరిచాను. నాకు బాగా నచ్చింది, ఎందుకంటే దేవునికి స్వయంగా మనల్ని మనం సమర్పించుకుని చెప్తే, దేవా దాని నుండి పారిపోక దానిలో నుండే వెళ్తా, అదే నీ చిత్తమైతే, అప్పుడు దేవుడు మనకి ఎంత గొప్ప బలాన్ని ఇస్తాడంటే సమస్యలో నుంచి వెళ్ళడం పెద్ద కష్టంగా ఉండదు. నేను చెప్పేది అర్థమవుతుందా? మనం నిజంగా దేవునికి సమర్పించుకుని చెప్తే, దేవా దేవుని రాజ్యాభివృద్ధి కొరకు నువ్వేం చెప్పినా తప్పక చేస్తా. ఇతరుల సహాయం కోసం శ్రమ పడాల్సి వస్తే ఆ శ్రమను భరిస్తే నేను నమ్ముతున్నా వెంటనే మనల్ని బలపరిచేందుకు దూతలు పంపిస్తాడు. ఆ తర్వాత ఎన్ని సమస్యలు వచ్చినా అది మనం భయపడినంత ఘోరంగా ఉండదు. ఇది మన ఇష్టంపై ఆధారపడింది. ఇక్కడ సభలో ఉన్న కొందరు ఈ ప్రసంగాన్ని ఆనందంగా వింటున్నారు. అయితే కొందరు టీవీ చూస్తున్న ప్రజలు నా మనసులో ఈ విషయాన్ని గురించి దృఢంగా విశ్వాసం ఉంది. మీలో కొందరికి ఇది పరలోకంలోంచి వచ్చిన వాక్యంలో ఉంది, ఎందుకంటే మీరు ఇటువంటి స్థితిలో ఉన్నారు. ఆమేన్. పట్టుదల వదిలేసేందుకు పరిశుద్ధాత్మ సహాయం అక్కర్లేదు. ఎవరైనా పట్టుదల వదలొచ్చు, దానికి పరిశుద్ధాత్మ అభిషేకం అక్కర్లేదు, ఎవరైనా చెయ్యొచ్చు. ఇలాంటి పనుల్లో ఆపుకునే సమయం గ్రహించా కొన్ని స్థలాల్ని వదిలిపోవాలి. కొన్ని సమయాల్లో ప్రజలతో సంబంధాలు పనిచేయవు. ఎవరిని ఈ విషయంలో నిందించడం లేదు. అయితే ప్రజలు పట్టు వదులుతారని మనకందరికీ తెలుసు. దీనికి కారణం ఈరోజు స్వార్థపూరిత మనస్తత్వం ఉండటం. ఇక్కడ నాకు సౌకర్యం లేకుంటే వెళ్ళిపోతాను. స్వశక్తితో సమస్యను జయించగలవని తెలిసిన ఆ శ్రమలు దేవుని చిత్తానుసారం వచ్చాయని గ్రహించి వాటిని విధేయతతో సహించడం అన్నిటికంటే కఠినం. నాకు తెలుసు, దాన్ని మళ్ళీ చెప్తాను. శ్రమలు సహించాలంటే మనలో అధిక విశ్వాసం అవసరం. మీకు శ్రమలు అనే పదం నచ్చకపోతే అసౌకర్యం. శ్రమలు దేవుని చిత్తానుసారం వచ్చాయని గ్రహించి వాటిని ఆపు చేసే శక్తి ఉన్న సహనంతో వాటిని భరించడం చాలా కఠినం. నేను ఈ మాటను మళ్ళీ చెప్పదలిచాను. స్వశక్తితో సమస్యను జయించగలవని తెలిసిన ఆ శ్రమలు దేవుని చిత్తానుసారం వచ్చాయని గ్రహించి వాటిని విధేయతతో సహించడం అన్నిటికంటే కఠినం.
ఇక్కడ చక్కని ఉదాహరణ చూడగలం. లూకా 23లో 33వ వచనం నుండి, వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు కల్వరి లేక గోల్గతా వారాయన్ని సిలువ వేసిరి. నేరస్తులతోటి కలిపి కుడి పక్కనొకడు ఎడమ పక్కనొకడు. యేసు ప్రార్థించాడు, తండ్రి వీరిని క్షమించి వీరేం చేస్తున్నారో తెలీదు. వారు ఆయన ధరించిన వస్త్రాలను పంచుకొంటూ కొరకై చీట్లను వేసి చూశారు. ప్రజలు నిల్చుని చూస్తున్నారు, నెమ్మదిగా విశ్రాంతిగా. యాంప్లిఫైడ్ అలా చెప్తుంది. ఊహించండి, మహిమ ప్రభుని సిలువ వేస్తుంటే ప్రజలు నిల్చొని చూస్తున్నారు. నవ్వులు, కబుర్లు, విశ్రాంతిగా ఒక మధ్యాహ్నం గడపడం, మన రక్షకుడు శ్రమ పడుతుంటే. మీకు ఇలా అనిపించదా? కొన్ని సమయాల్లో భయంకర సమస్యలు వస్తాయి. మీ స్థితి ఎవరికి సరిగ్గా అర్థం కాదు. మీ చుట్టూ ఉన్నవారు నవ్వుకుంటూ సంతోషంగా ఉంటారు, మీరు లోపల చేస్తుంటారు. ప్రజలు చూస్తున్నారు, అధికారులు ఎగతాళి చేస్తున్నారు, అపహసిస్తూ గేలి చేస్తూ చెప్పారు, ఇతరుల్ని రక్షించాడు, ఇప్పుడు తన్ను రక్షించుకోవాలి, ఇతడు క్రీస్తు అయితే దేవుడు ఏర్పరచుకుంటే. సైనికులు అపహసిస్తూ ఆయన్ను గేలి చేసి ఆయనకు చేదు చెరకనిచ్చారు. 37వ వచనం చెప్తున్నారు, నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించి నిన్ను కాపాడుకుని సిలువపై నుండి కిందికి దిగే. చూసారా, ఆ పని ఆయన చేయగలడు. గుర్తుందా, సైనికులు ఆయన్ను బంధించరాగా పేతురు తన కత్తి దూసి ప్రధాన యాజకుని సేవకుని చెవి నరికితే యేసు చెప్పాడు, కోరితే దేవదూతల సమూహాన్ని పిలిపించగలమని మీకు తెలియదా? క్లిష్టమైన పరిస్థితిలోంచి బయటపడేందుకు మీకు శక్తి ఉన్నా దేవునికి ఇష్టం లేనందున దాన్ని ఆపివేయడం గురించి ఆలోచించండి. వావ్, నేనిప్పుడు చెప్పగలిగింది వావ్. ఆలోచించండి, శ్రమలు తప్పించుకోగలరు, కష్టాల్లో నుండి బయటకు పోవచ్చు. అయితే ఆ పని మాత్రం ఎన్నడూ చేయకు. ఒకవేళ తెలిస్తేనే గాని మనసు లోతుల్లో తెలిస్తేనే దేవుడు చేస్తున్నాడంటేనే చేయండి. నీకిష్టంగా ఉంది కనుక దాన్ని చేయొద్దు, లేక కోరుకున్నందున. మనకిష్టం వచ్చిన మాట పలకడం మానివేశామంటే జీవితాలు ఎంతగా మారిపోతాయో. అది నిజంగా అద్భుతం సిస్టర్. మన మనసులో తోచింది వెంటనే బయటకు చెప్పడం మానివేస్తే ఎలాంటి మార్పు వస్తుంది? మనమందరం వాక్యంలో దాగి ఉన్న శక్తిని, గొప్ప అధికారాన్ని గుర్తించి దేవుని కోసం నిరీక్షిస్తే ఏమవుతుంది? త్వరపడి నిర్ణయం తీసుకోకుంటే జీవితం ఎలా మారుతుంది? వాళ్ళు చేసిన పని సహిస్తాననుకుంటే మీరు పొరపాటు పడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. దేవునికి స్తోత్రం, నేను ఇకపై దీన్ని సహించను. మనకందరికీ తెలుసు, చాలా మంది ఇలాగ జీవిస్తున్నారు. యేసు మనకిచ్చిన మాదిరిని ఇది ఏమీ అనుసరించదు. అమిత శ్రమను భరిస్తూ ఆయన నోరు విప్పలేదు. సెలవు మీద నుంచి చెప్పాడు, తండ్రి వీరిని క్షమించి వాళ్ళు చేసేది వాళ్ళకి తెలియదు. సమస్యల్ని స్వశక్తితో పరిష్కరించమని సాతాను ఎప్పుడు శోధిస్తాడు. కమాన్, ఒక్క నిమిషం లూకా 4వ అధ్యాయం తీయండి. లూకా 4:1. అప్పుడు యేసు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడై యోర్దాను నుండి తిరిగి వచ్చి అరణ్యంలో 40 దినములు ఆత్మచేత నడిపింపబడుతూ ఉన్నప్పుడు ఆయన అపవాది చేత శోధింపబడెను. ఆయన ఆ దినముల్లో ఏమీ తినలేదు. ఆయన అపవాది చేత శోధింపబడి శ్రమలను భరించుటకు అరణ్యమునకు కొనిపోబడ్డాడు. ఆయన్ను పరిశుద్ధాత్ముడు నడిపించాడు. కొన్నిసార్లు పరిశుద్ధాత్మ చేత కఠినమైన స్థలంలోకి నడిపించబడతారు. కమాన్నా, ఎక్కువ మంది ఈరోజు అరవడం లేదు, కొందరికి ఇది అర్థం అవుతుంది. ఆమె తరచుగా మీరు కష్టాల్లోకి నడపబడవచ్చు. అదే మీ సౌకర్యంగా ఉండదు. అక్కడికి నిన్ను ఆత్మీయ నడిపిస్తాడు. నేను నిన్న చెప్పిన మాట మళ్ళీ చెప్తాను, నువ్వు మంచి స్థలంలోనే ఉండాలని కోరితే నిన్ను వాడుకోమని ఆయన అడగొద్దు. ఆయన ఆకలిగొని, ఇప్పుడు దీన్ని వినండి, సాతాను ఆయనతో చెప్పాడు, నీవు దేవుని కుమారుడివైతే ఈ రాతిని తీసుకుని రొట్టెగా మార్చే, నువ్వు ఆకలితో బాధపడక్కర్లేదు. యేసు చెప్పాడు, ఒక మనుష్యుడు రొట్టె వల్ల మాత్రమే జీవింపడు, కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. ఈ రొట్టె లేకుండా బ్రతకగలను, దేవుడు లేకుంటే బ్రతకలేను.
అపవాది ఆయన్ను పర్వతం పైకి తీసుకుని పోయి భూలోక రాజ్యములను నిమిషంలో చూపించాడు. నువ్వుకిలా శ్రమలు పడాల్సింది లేదు, ఇప్పుడే బాధల్ని తప్పుకోగలవు, కేవలం ఒక్కసారి నువ్వు నాకు మొక్కితే దీనినంతయు ఇచ్చేదను. యేసు చెప్పాడు, వెనుకకు పొమ్ము సాతానా, ప్రభువునకే మొక్కవలెనని వ్రాయబడి ఉంది. ఆయన యెరూషలేముకు తీసుకుపోయి దేవాలయ శిఖరమును నిలువబెట్టి చెప్పాడు, నువ్వు దేవుని కుమారుడవైతే నాకు అది ఇష్టం. ప్రజలు తామెవరో నిరూపించుకోవాలని సాతాను ప్రయత్నిస్తాడు. జీవితంలో మనకున్న ప్రత్యేకతను ప్రజలు గుర్తించాలని ఎంత శ్రమపడి కృషి చేస్తామో తెలుసా? నేనెవరో నీకు తెలియదా? ఎవరితో మాట్లాడుతున్నావో తెలీదా? పనికి మాలిన వ్యక్తిలా చూస్తున్నావు. నేను గొప్పదాన్ని. యేసు హల్లెలూయా. అసలు ప్రసంగం బోధించలేదు, అయితే తలంచిన అంశం దేవుడు చెప్పిస్తున్నాడు. ఆమేన్. కష్టపడి అధ్యయనం ఎందుకు చేస్తానో మరి. నీవు దేవుని కుమారుడవైతే ఇలాంటి భయంకర కష్టాలు పడుతూ ఎందుకు మౌనంగా సహించి ఊరుకున్నావు? నువ్వు ఈ దేవాలయ శిఖరంపై నుండి క్రిందకు దుమికి విశ్రాంతి పొందవచ్చుగా. యేసు అతనితో చెప్పాడు, ఇది వ్రాయబడి ఉంది. ఆయన నిన్ను జాగ్రత్తగా గమనించి చూడమని, నిన్ను కాపాడమని తన దూతలకు ఆజ్ఞాపించును. నా పాదములు రాతికి ఎన్నడూనూ తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు. యేసు బదులిచ్చాడు, నీ దేవుడైన ప్రభువుని ఎన్నడూ శోధింపకూడదు. ఆయన ఏమంటాడు, తలుచుకుంటే బయటపడగలను, అయితే కొంతకాలం ఇక్కడ ఉండాల్సి వస్తే దేవుడు తన దూతలను నా పైన కాపుతలుగా పంపిస్తాడు. ఆ దూతలు నన్ను ఆదరించి బలపరచగలరు, చేయాల్సింది చేయగలను, వెళ్లాల్సిన చోటుకి వెళ్ళగలను, శరీర ప్రకారంగా పనులను స్వశక్తితో చేయాలని తలంచను. నేడు ఈరోజు సొంత శక్తిలోంచి రిటైర్ అయ్యాను. దేవుడు ఒకవేళ నన్ను కాపాడకపోతే నన్ను నేను కాపాడుకోలేను. నువ్వు అర్హుడవని తలుస్తున్న పదోన్నతి దేవుడు ఇప్పించలేకుంటే స్వశక్తితో ఎలా పొందగలవు? నీకు సంబంధం ఉన్న వ్యక్తి నీతో ప్రేమగా ఉండేలా దేవుడే వారిని మార్చలేకపోతే స్వశక్తితో నువ్వు వారిని ఎలా మార్చగలవు? ఏమంటారు? నీ శత్రువుల హృదయాల్ని దేవుడు నీ వైపు తిప్పి నీ పట్ల చేసిన అన్యాయాన్ని వారికి చూపించకపోతే, వారితో క్షమాపణ చెప్పించకుంటే నువ్వు చెప్పించలేవు. అయితే మార్పులు ఆశించినంత త్వరగా జీవితంలో జరగవు. నాకు ఇటువంటి పరిస్థితి పరిచర్య ప్రారంభ దినాల్లో ఏర్పడింది. నేను కొందరు స్త్రీలతో కలిసి సేవ చేస్తుండగా ఎంతో బాధించారు. ఎంతగా అంటే చెప్పలేను, ఎందుకంటే వాళ్ళని నమ్మా. బాధను సిద్ధపరచుకున్నాను, ఎందుకంటే ఇలా అనుకున్నాను, వీళ్ళు నన్ను ఎన్నడూ మోసగించని ప్రియ స్నేహితులు. మొదటిగా అలా చేయలేవు. దేవుడు ఒకడే నిన్ను ఎన్నడూ బాధించడు. ఆమేన్. ప్రజల నుండి ఎక్కువ ఆశిస్తాం, చివరికి నిరాశపడతాం, ఎందుకంటే ప్రజలు మనం ఆశించే దాన్ని ఇవ్వలేరు. దేవుడు ఒక్కడే దాన్ని ఇవ్వగలడు. మనుషుల్ని నమ్మకూడదని చెప్పను, అయితే దేవునికి మాత్రమే చెందిన నమ్మకం ఒకటి ఉంది. ఆమేన్. బాధకు నేనే సిద్ధపరచుకున్నాను. నా శ్రమలకు దేవుడు అనుమతి ఇవ్వాల్సి వచ్చింది, ఎందుకంటే నన్ను మరొక స్థాయికి హెచ్చించడానికి ఆయన సిద్ధమయ్యాడు. ఇక్కడ క్రింది స్థాయిల కంటే ఎక్కువగా సాతాను నా పైన అక్కడ దాడికి దిగి ఉండేవాడు. నాలో ఒక బలహీనత ఉంది, ఎందుకంటే దేవుని సేవకులు మరీ ఎక్కువ నమ్మేదాన్ని. దేవుడు ఇక్కడ ఉన్నదాన్ని కదిలించి ఇక్కడికి నన్ను సిద్ధపరిచాడు. ఈ స్త్రీలు నాకు ఎదురు తిరిగారు, నాపై అబద్ధాలు చెప్పారు, నాకు ఎలాంటి సంబంధము లేని నీలాప నిందలు వేశారు. మర్చిపోయేందుకు 3 ఏళ్లు పట్టింది. అంటే 3 ఏళ్ల తర్వాత కూడా అలా చెప్తున్నా. నాకు ఇది ఏమీ అర్థం కాలేదు. దీన్ని వినండి. 10 ఏళ్లు గడిచాయి. విన్నారా? 10 ఏళ్లు గడిచాయి. నాకు విరోధంగా లేచిన స్త్రీలకు నాయకురాలు ఒకరోజు ఫోన్ చేసింది. నాకు మీ గురించి కలలు వస్తున్నాయి, మీరు కుంటుపడ్డారు, మేం చేసింది తప్పని, అది మిమ్మల్ని బాధించిందని దేవుడు చూపించాడంది. అది మీ ఎదుగుదలను ఆపు చేసి నిజంగా ఎన్నో సంవత్సరాల పాటు మీరు ధైర్యంగా విశ్వాసంతో ముందుకు వెళ్లకుండా
అది మీకు అడ్డంగా వచ్చిందా మంది? నన్ను క్షమించండి. 10 సంవత్సరాల తర్వాత దోష నివారణ. మా నాన్న లైంగికంగా నన్ను బాల్యంలో 15 ఏళ్ళు వేధించాడు. ఒప్పుకోలేదు, క్షమాపణ అడగలేదు, దాని సంగతే మాట్లాడు, తప్పు నాదన్నాడు అనగా ఇలాంటి అవాకులు పేలాడు. అతడికి 80 ఏళ్లప్పుడు నన్ను క్షమాపణ అడిగి క్రీస్తుని రక్షకునిగా అంగీకరించాడు. అతడికి మేము బాప్తిసం ఇచ్చాం. అయితే నేను పగ తీర్చుకోవడానికి ప్రయత్నించకూడదు. అది నాకు అనవసరమైన అతడి పట్ల ప్రేమను చూపాలి, సహాయపడి ఆశీర్వదించాలి. దేవుడు చెప్పిన పని మనం గాని చేస్తే వ్యక్తిగతంగా దానికై ఏమి చెల్లించినా నేను మీకు వాగ్దానం చేస్తున్నాను, దేవుడు న్యాయవంతుడు. ఆయన మీ జీవితంలో న్యాయాన్ని, దోష నివారణను కలిగిస్తాడు. అయితే మీరు స్వశక్తిపై ఆధారపడడం మానేసి అసౌకర్యంగా ఉంటే దూరంగా వెళ్లకుండా దేవుణ్ణి విమోచింపనివ్వండి. దేవునిపై నమ్మకం ఉంచుతాను. నేను ఒక సంగతి చెప్పి ముగిస్తాను. మీకు స్వాగతం, ఆహ్వానిస్తున్నా. ప్రజలందరూ మిమ్మల్ని మర్యాదగా చూడాలని ఆశిస్తే జీవితంలో కలిగిన సమస్యల్ని ఎదిరించి జయించడం కష్టతరంగా మారిపోతుంది. దేవుడొక్కడే అది చేయగలడు. నేను సంగతి చెప్పి ముగిస్తాను. వివరంగా చెప్పేందుకు సమయం చాలదు. అయితే ఈ మాట చెప్తాను. 25 వచనాలు నేను కీర్తనల గ్రంథంలో చూసా. ప్రభునందు విశ్వాసముంచి, యెహోవా యందు విశ్వాసముంచి వారు సంతసించి ఆనందిస్తారు. నేను ప్రభునందు విశ్వసించాను. చూడండి, మీ నమ్మకంతో మీకు ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు. మీ లోపల ఉంచొచ్చు, మీ డబ్బుపై పెట్టొచ్చు, లోక వ్యవహారాలపై ఉంచొచ్చు, మీ స్నేహితులపై ఉంచొచ్చు, లేదా దేవునిపై. నేను ఇప్పుడు చెప్తున్నాను, దేవుడు తప్ప మిగతావన్నీ కదులుతాయి. నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచితే అది నిన్ను నూతన స్థాయికి చేర్చి నువ్వు ఊహించజాలనంత అధిక సంతోషాన్నిస్తుంది. అందరూ లేచి నిల్చోండి, దేవునికి గట్టిగా స్తుతులు చెప్పండి. మనందరం నమ్మకం గల వైఖరితో జీవించాలి. వైఖరి అనేది ఒక ఎంపిక, అది ఒక ఫీలింగ్ కాదు. అందరం విషయాల నుంచి వెళతాం. మనం ఎల్లప్పుడూ ప్రతిదీ అనుకున్న క్షణమే పొందలేము, లేదా అనుకున్న విధానంలో. దాని అర్థం దుఃఖంలో ఉండాలని కాదు. పదోన్నతి కొరకు నిరీక్షిస్తున్న మీ జీవితాన్ని మీరు ఆనందించవచ్చును. జాయస్ మేయర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యులు. మిమ్మల్ని అభినందిస్తున్నాం. మా ఫ్రెండ్స్ కి, పార్ట్నర్స్ కి థ్యాంక్స్. ప్రపంచవ్యాప్త పరిచర్యను సాధ్యమయ్యేలా చేసినందుకు. అందరం కలిసి ఆకలితో ఉన్న వారికి భోజనం పెడుతున్నాం, బీదవారికి బట్టలు ఇస్తున్నాం, ప్రజలకి సువార్తను అందిస్తున్నాం. మమ్మల్ని సంప్రదించండి, లేదా ఈ రోజే jmmindia.org చూడండి. మీ ప్రార్థన అవసరతలను పంచుకోవడానికి, జాయస్ సభల షెడ్యూల్ను చూడడానికి మరియు మాతో పార్ట్నర్స్ కావడానికి, ప్రపంచమంతటా క్రీస్తు ప్రేమను పంచుకోవడానికి.